ఇన్స్టెంట్‌గా చేసుకునే చట్నీల్లో ఈ టమాటా చట్నీ చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. 4 ఎర్రగా పండిన టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఆవు పొడి, పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి కలుపుకొని చట్నీ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పోపు గిన్నెను పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపును ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. లాస్ట్ వీడియోలో మజ్జిగను తెలుగులో ఏమంటారని అడిగాను. తెలుగులో చల్ల అంటారండి. అంతేనండి, టేస్టీగా ఇన్స్టెంట్ టమాటా చట్నీ రెడీ. ఇలా ఇన్స్టెంట్గా చేసిన టమాటా చట్నీ రైస్, దోశ, ఉప్మా ఇలా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చట్నీని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేస్తానో ఈ వీడియోలో ఉంది, గెస్ చేసి కామెంట్ చేయండి.